అండి. టేస్టీ గుంత పొంగనాలు ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా నేను ఇక్కడ ఇడ్లీ పిండి తీసుకుంటున్నానండి. ఇడ్లీ పిండిలోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం, క్యారెట్ తురుము, జీలకర్ర వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని నీట్గా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ సైడ్కి పెట్టుకున్న తర్వాత పొంగనాలది ప్యాన్ పెట్టుకుంటున్నానండి. ప్యాన్లో లైట్గా ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసిన తర్వాత ఆల్రెడీ మనం ముందుగానే మిక్స్ చేసుకున్న పిండి ఉంది కదండి, ఆ పిండిని మొత్తం దీంట్లో వేసేస్తున్నాను. నీట్గా కుక్ చేసుకోవాలండి. ఒకవేళ ఇన్స్టెంట్గా మీరు గుంత పొంగనాలు చేసుకోవాలి అనుకుంటే కనుక ఇలా ట్రై చేసేయండి. మీరు ఇడ్లీ పిండే కాదు దోసల పిండి కూడా తీసుకోవచ్చు. ఇడ్లీ పిండి గట్టిగా ఉంటుంది అనుకుంటే కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోండి. అదే దోసల పిండి అయితే కనుక కొంచెం పలచగా ఉంటుంది కాబట్టి కొంచెం గట్టిగా ఉన్న కన్సిస్టెన్సీలోనే తీసేసుకొని వెజ్జీస్ అన్నీ యాడ్ చేసేసుకుని ఇలా టేస్టీగా గుంత పొంగనాలు అనేవి వేసేసుకోవచ్చు. మనకి ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ అనేది రొటీన్గా అయిపోతుంది అనుకుంటే కనుక ఇలా ఇన్స్టెంట్గా గుంత పొంగనాలు అనేవి ట్రై చేసేయండి.